హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు పన్నీర్ మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఇది ఎవరైనా ఈజీగా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. వంట చేయడం రాని వాళ్ళు కూడా ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో కంప్లీట్గా చూడండి. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇప్పుడు వీడియోలోకి వెళ్దామండి. ఇక్కడ నేను ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో 2 ఆనియన్స్, చిన్న సైజు ఆనియన్స్, 4 చిన్న సైజు టమాటాలు, 5 లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క, 1 స్పూను సాజీరా, కొన్ని యాలకులు కూడా వేసుకోండి, కొన్ని కాజులు వేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మూత పెట్టి మెత్తగా మిక్సీ చేయండి. ఇలా పేస్ట్లా చేసుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ 1/2 కేజీ పన్నీర్ తీసుకున్నానండి. వీటిని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. ఈ వీడియోలో చూపించిన సైజులో కట్ చేసుకోండి. మీకు కావాలంటే ఇంకా చిన్న సైజ్ అయినా పర్లేదు. ఇప్పుడు ప్యాన్ తీసుకొని దీంట్లో ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని దీంట్లో ముందుగా కట్ చేసుకున్న పన్నీర్ ముక్కలన్నీ వేసి ఒకసారి లైట్గా వేయించుకోండి. దీంట్లో కొంచెం 1 స్పూన్ పసుపు కూడా వేసుకొని నెయ్యిలో బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇలా ఫ్రై అయ్యాక వీటిని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇదే ప్యాన్లో ఒక 6 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. దీంట్లో ఆవాలు, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకొని ఇవి కొంచెం చిటపటమన్నాక దీంట్లో 2 చిన్న సైజు ఆనియన్స్ కట్ చేసుకున్నానండి. ముందుగా కొంచెం కాజు కూడా వేసుకోండి. మధ్య మధ్యలో కర్రీలో తగులుతూ ఉంటుంది కదా. కొన్ని అనాస పూలు, బగారాకు, ఇప్పుడు ఆనియన్స్ చిన్నగా 2 కట్ చేసుకున్నానండి, చిన్న సైజు. అవి కూడా వేసుకొని ఈ ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకోండి. ఇవి బాగా ఫ్రై అయితేనే కర్రీ కూడా చాలా బాగుంటుందండి. దీంట్లో కొంచెం పసుపు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా పేస్ట్ చేసుకున్న మసాలాను కూడా దీంట్లో వేయండి. ఇదంతా వేసుకొని బాగా కలుపుకోండి. ఇది మధ్య మధ్యలో కలుపుతూ దీంట్లో కొంచెం 1.5 స్పూను కారం వేసుకోండి, 1.5 స్పూన్ ఉప్పు వేసుకోండి. మీకు రుచికి తగ్గట్టుగా ఉప్పు కారం వేసుకోండి. ఒక 1.5 స్పూను ధనియాల పొడి, ఇదంతా బాగా కలుపుకోండి. ఇలా కలుపుకుంటూ మధ్య మధ్యలో ఆయిల్ అంతా దీంట్లో నుంచి సపరేట్ అయ్యే వరకు బాగా కలుపుకోండి. ఇలా కలిపితేనే కర్రీ బాగా టేస్ట్గా ఉంటుందండి. దీంట్లో 2 స్పూన్ల పెరుగు కూడా వేసుకోండి. ఇది బాగా ఇలా కలుపుతూ ఆయిల్ అంతా సపరేట్ అయ్యే వరకు వేయిస్తూ ఉండండి. ఇలా ఆయిల్ అంతా సపరేట్ అయితేనే ఇది బాగుంటుందండి. చూడండి ఇప్పుడు ఇలా ఆయిల్ సపరేట్ అయ్యాక మనం దీంట్లో పన్నీర్ ముక్కలన్నీ వేసుకొని ఈ ముక్కలకు ఈ మసాలా అంతా పట్టేటట్టు బాగా కలుపుకోండి.
కలుపుకున్నాక దీంట్లో ఒక పెద్ద గ్లాస్ వాటర్ వేసుకోండి. ఇలా వాటర్ వేసుకున్నాక మూత పెట్టుకొని 10 మినిట్స్ వరకు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి. ఈ మూత మధ్య మధ్యలో పెడుతూ తీస్తూ ఇదంతా బాగా ఉడికే వరకు ఉడికించుకోండి. చూడండి, ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. దీంట్లో కొంచెం పుదీనా ఆకు, కొత్తిమీర ఆకు కూడా ఉంటే వేసుకోండి. ఇప్పుడు ఇది ఉడికాక దీంట్లో కొన్ని పచ్చిమిర్చి వేస్తున్నానండి. ఇప్పుడు ఇలా ఉడికాక మనకు కర్రీ ప్రిపేర్ అయిపోయినట్టండి. దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకోండి. ఇది కర్రీలోకైనా, అన్నంలోకైనా, చపాతీలోకైనా, పుల్కాకైనా చాలా బాగుంటుందండి. ఇలా సింపుల్గా ఈజీగా ఎవరైనా చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు నచ్చితే ఒక మెసేజ్ కూడా ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.